సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇండియాలో అమ్యూనిటీస్, ఫెసిలిటీస్, కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ అని ఉంటాయి కదా. సో అక్కడ ఏంటి అమ్యూనిటీస్ అంటే ఏమి ఇస్తారు, ఫెసిలిటీస్ అంటే? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఇంత డెవలప్ అయింది, హై రైజ్ అయింది, ఇంత ఓఆర్ఆర్లు వచ్చాయి, ఆర్ఆర్ఆర్లు వచ్చాయి, ఇంత వచ్చినా కూడా మాకు మోటివేషన్ రావట్లేదు. ఎందుకంటే ప్లాన్ డెవలప్మెంట్ అనేది స్టిల్ ల్యాకింగ్. మీకు ఒక రోడ్డు తవ్వుతాడు, ఒకడు మూస్తాడు, ఒకటి తవ్వుతాడు. మళ్ళీ సబ్స్టాన్షియల్ అండ్ కన్సిస్టెన్సీ అనేది లేదు. కన్సిస్టెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హై రైజ్ కట్టుకుంటే కింద గోతులు ఉన్నాయనుకోండి, కింద వాటర్ లీక్ అవుతుంది అనుకోండి, కింద డ్రైనేజ్ సరిగ్గా లేదనుకోండి, ఆకాశంలో ఉంటారా మీరు? భూమి మీద కదా ఉండాల్సింది. మీరు అద్దాల మేడలో అలా ఉండలేరు. బయట చుట్టూ మురికి వాడలు ఉంటే, అద్దాల మేడలు ఉంటే ఏంటి ఉపయోగం? సమాజం అంతా కన్సిస్టెంట్గా డెవలప్ అవ్వాలి. అక్కడ ఏంటంటే ఒక మామూలు ఉద్యోగం కూడా ఒక కారు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఒక మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయి. ఏంటంటే ఒక కమ్యూనిటీ డెవలప్ చేసి అక్కడ ముందు అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బిల్డ్ చేస్తారు, రోడ్స్ వేస్తారు. అక్కడ ల్యాండ్లో అన్ని అయిపోయిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ముందు ఇల్లు కట్టి మిగతా తర్వాత చేస్తారు. అలా చేయకూడదు, రివర్స్ అనమాట. ఇక్కడ ఏదో కోట్లు 10 కోట్లు 5 కోట్లు అని చెప్తాం ఊరుకోట్లో, రోడ్లు లేవు సరిగా వెళ్ళడానికి, ఆ కాలనీకి వెళ్ళడానికి. అలా ఎన్ని కాలనీల్లో వెళ్ళి చూసాను నేను.